జై శ్రీరామ్. ఈరోజు మన ఫస్ట్ లైవ్ స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా ఈ టాపిక్ ఏందంటే, బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హిందువులపై చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఆళ్ళకి. కేవలం హిందువులనే కేవలం హిందువులను చూసి వాళ్ళని చెట్టుకి కట్టేసి, ఉరివేసి, వేళ్లాడదీసి, నడి రోడ్డుపై నిప్పు తగిలించి అంటబెట్టిండ్రన్నట్టు. చానా అంటే చానా బాధాకరమైన విషయం ఇది. సాటి హిందువులెవరు స్పందించడం కూడా లేదు కనీసం. స్పందించకపోగా ఎవరైతే ఇట్లా జరుగుతుందని చెప్తే వాళ్ళనే మతోన్మాది అనడం చానా ఘోరమైన విషయం. ఇవి ఎందుకు జరుగుతున్నాయి? అక్కడ బీజేపీ లేదు, ఆర్ఎస్ఎస్ లేదు. సపోజ్ ఇండియాలో జరిగితే మాత్రం ఎలక్షన్స్ కోసం జరిగినాయంటారు. హిందుత్వం చేస్తుందంటున్నారు. ఆర్ఎస్ఎస్ చేస్తుందంటున్నారు. ఇలా ఏదో తప్పుదోవ పట్టించడం, గుడ్డకి నిప్పంటించి మన మీద వేయడం తప్ప అసలు దానికి పరిష్కారం ఏంది? దాని సొల్యూషన్ ఏంది? ఆస్ట్రేలియాలో కాల్పులు జరిగినాయి. బంగ్లాదేశ్‌లో జరుగుతున్నాయి. బంగ్లాదేశ్‌లో దేనికి జరుగుతున్నాయి? వాళ్ళ గవర్నమెంట్ మీద వాళ్ళకి ఏమన్నా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళ పట్ల వాళ్ళకేమన్నా అణగదొక్కడం. లాస్ట్ టైమ్ ఒకసారి ఏం జరిగింది? బంగ్లాదేశ్‌లో ఏం జరిగింది ఒక సంవత్సరం క్రితం? స్టూడెంట్స్ ఒకసారి గొడవ చేసి గవర్నమెంట్‌కి మాకు హక్కులు కావాలి, రిజర్వేషన్ తీసేయాలి అని చెప్పి వాళ్ళు గొడవ చేసుకొని అప్పుడు కూడా హిందువులను ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళా కొత్త నాటకం మొదలుపెట్టిండ్రు. షేక్ హసీనాకి భారతదేశం ఆశ్రయం కల్పిస్తుంది. కానీ మా దేశం కోర్ట్‌లో శిక్ష పడింది. కాబట్టి మాకు అప్పజెప్పండి అని చెప్పి మీరు గొడవ చేసుకోండి. మా భారతదేశంపై యుద్ధం చేయండి. అంతేగాని అక్కడ ఉన్న అన్యాయంగా అక్కడున్న సాధారణ పౌరులు హిందువులని టార్గెట్ చేసి బ్లాస్ఫెమీ అని చెప్పి, లేకపోతే మా మతాన్ని కించపరచడని అబద్ధం ఆటలు ఆడి రోడ్లపైనే చంపడం జరుగుతుంది. ఇంతటి అన్యాయాన్ని ఎవ్వరు ప్రశ్నించట్లేదు. చిన్న చిన్న విషయాలకు గూడా హిందుత్వం మీదకి రాళ్ళు రువ్వే వాళ్ళున్నారు చాలామంది. ఒక యూట్యూబర్స్ గానీ, మీడియా ఛానెల్స్ గానీ, ప్రతిసారి గవర్నమెంట్‌ని గానీ, ఆర్ఎస్ఎస్ గానీ అంటున్నారు. కానీ ఇప్పుడు ఒక్క మాట గూడా ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకంటే హిందువుల ప్రాణాలు పోతున్నాయి కాబట్టి. దీనిపై స్పందించడానికి మనతో పాటు మన హిందూ బంధువులు గూడా ఉన్నారు. చూసారా అన్న న్యూస్ ఎట్లా జరుగుతుందో? ఎంత దారుణంగా చంపుతున్నారో? ఇది జూడండి నేను స్క్రీన్ షేర్ చేస్తా ఇప్పుడు. ఇది జూడండి చెట్టుకి కట్టేసి నడి రోడ్డుపై. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. రెడీ. చూడండి. చూసారుగా ఎంత అన్యాయమో? ఇది ఒక ఇది ఒక బంగ్లాదేశ్ ఒకటే కాదన్న, భారతదేశంలో కూడా మనకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి. వాస్తవానికి ఫస్ట్ మన దేశంలోనే చాలా ఇబ్బంది ఉంది. మనం బంగ్లాదేశ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. వీడియో బంద్ అన్న ఒకసారి మీ వీడియో బంద్ చేస్తారా? ఎందుకంటే వాయిస్ కరెక్ట్ రావట్లేదు. వీడియో బంద్ చేయండి. ఇప్పుడు చెప్పండి. మామూలుగా బంగ్లాదేశ్ కంటే బంగ్లాదేశ్ లో అరాచకాలు జరుగుతున్నాయి. హలో నగేష్ ఒక్క నిమిషం. సారీ. ఇంకోటి ఏంటంటే మనది ఆన్లైన్ ప్లాట్ఫామ్. కొంచెం కాంట్రవర్సీ కాకుండా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా, మనల్ని ఎవరు కించపరచకుండా, మనం ఇతరులను కూడా కించపరచకుండా గౌరవంతో మాట్లాడుకుందాం. అన్న స్టార్ట్ చేయండి.
ఉద్దేశపూర్వకంగా మనోభావాలు దెబ్బతినేటోళ్ళు కొందరు ఉంటారన్న. మనం ఏం చెప్పినప్పటికీ, మనం ఎంత మంచి చెప్పినప్పటికీ. కానీ బంగ్లాదేశ్ కంటే కూడా మన దేశంలోనే పాత బస్ ఏరియా కావచ్చు, భైంసా కావచ్చు, ఆ ఏరియాలలో హిందువుల పైన మనం చెప్పడానికి వీల్లేని దాడులు జరుగుతున్నాయి. పరువు పోతుంది, బయటికి చెప్పుకోవడం ఎందుకని ఆగిన వాళ్ళు చాలా మంది ఉంటారన్న. దాని గురించి కూడా మనం సొల్యూషన్ ఆలోచిస్తే ఉపయోగం కదా. మనం పండగ చేసుకోవాలన్నా పర్మిషన్, అట్లాంటి వాటిలో మనమే ఇబ్బంది పడుతున్నాం కదన్నా. రాజకీయంగా మనం ఒక చైతన్యానికి వచ్చినప్పుడే ఇట్లాంటి వాటి నుంచి బయటపడే ఆస్కారం ఉంటుంది అన్నది ఆలోచన. ఉమ్. ఒక ఓటు బ్యాంక్ అనేది ఫామ్ అవ్వాలి ఖచ్చితంగా హిందువులకి. ఖచ్చితంగా ఇప్పుడు ఎంతో కొంత ఉమ్. దేశవ్యాప్తంగా పార్టీలు ఏవైనప్పటికీ ఒక సుస్థిరమైన ఉమ్. పాలన వచ్చినప్పుడు ఎంతో కొంత హిందువులకి రక్షణ అన్నది ఉన్నది. అంటే ఇప్పుడు బీజేపీ అధికారంలోకి రాగానే వేరే వాళ్ళని ఇబ్బంది చేస్తుందని కాదు, అందరినీ కలుపుకొనే పోతుంది. అట్లా మన ఉమ్. ఏరియాలో కూడా ఇప్పుడు భయంషాలో మనం అక్కడికి వెళ్ళి నిలబడాలన్నా, మనం పండగ చేసుకోవాలన్నా అక్కడ కార్పొరేటర్లో లేదంటే అక్కడి కమిషనర్ పర్మిషన్ ఇస్తేనే పండుగ చేసుకునే పరిస్థితి ఉంది. కానీ అక్కడ కూడా మనం ఓటు చైతన్యం తెచ్చుకొని మనం గెలిచినప్పుడు వారికి ఉమ్. నచ్చినా నచ్చకుండా అధికారులు చెప్పేది వింటారు కాబట్టి మనం రాజకీయ చైతన్యం వైపే వెళ్ళాలన్నది ఆలోచన. అంటే ఇక్కడ కొందరు వాదనలు వారికి ఒకరికొకరికి అంగీకారంగా లేకపోయినప్పటికీ కూడా రాజకీయ చైతన్యం వచ్చినప్పుడే హిందువులకి భవిష్యత్తు ఉంటుంది అన్నది మనం ప్రాక్టికల్ గా చూస్తున్నాం. కాబట్టి ఫస్ట్ రాజకీయ చైతన్యం వైపు నడిస్తే మంచిదన్నది నా ఆలోచన. ఉమ్. మంచి పాయింట్ చెప్పారన్న. ఇంకొకటి ఏంటంటే ప్రజలు కూడా ఎవరైతే ఇప్పుడు హిందుత్వం గురించి ఎవరన్నా మాట్లాడితే కథం హిందుత్వవాది లేకపోతే మత ద్వేషి, మత విదేశాలు రెచ్చగొడుతున్నారని కాకుండా అసలు దానిలో వాస్తవం ఎంత ఉంది, నిజానిజాలు ఏమున్నాయి అనేది తెలుసుకోవాలి కదా. ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరిగింది, వెస్ట్ బెంగాల్ లో జరిగింది, మన దగ్గర కూడా ఎన్నో మీరు అన్నట్టు మన దగ్గర కూడా చాలా ఇన్సిడెంట్ జరుగుతుంది, అసలు బయటికే రావట్లేదు. అవును. చెప్తే ఇంకా బెదిరిస్తున్నారు. వ్యవస్థ కూడా ఏది మన పోలీస్ అనే కాదు, లేకపోతే రాజకీయ వ్యవస్థ కూడా అట్లే ఉన్నది. ఎవరైతే వాస్తవానికి నాది జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం. మా దగ్గర పాకిస్తాన్ జెండా పెట్టినారు అని చెప్పేసి కంప్లైంట్ చేయడానికి పోతే మన వాళ్ళ పైన ఇబ్బంది పెట్టిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు మనం కొంచెం చైతన్యంగా ఉన్నాం, సంఘటితమైనం కాబట్టి ఎంతో కొంత నిలబడగలిగినాం. కానీ ఇప్పుడు మారుమూల పల్లెటూరు అన్న మా జాఫర్గఢ్ అంటే సరైన బస్సు సౌకర్యం లేని ఏరియాలో కూడా కొంతమంది అతివాదులు చేసే మిస్టేక్లు జరుగుతూనే ఉన్నాయి. ఇది ప్రతి దగ్గర జరుగుతుంది. చెప్పుకుంటే ఎక్కడ పరువు పోతుందో అని చాలా మంది బయటికి రాకుంటున్నారు. ఎక్కడ నాకు తెలిసి నేను చూస్తున్నంత వరకు ప్రతి విలేజ్లలో ఎక్కడైతే కొంత ఒక వర్గం మెజారిటీగా ఉందో లేదంటే కొంచెం దాని ప్రాబల్యం ఎక్కువ ఉందో, రాజకీయంగా వాళ్ళు శాసించే స్థాయిలో ఉన్నారో, అట్లనే అందరు అట్లా అనట్లేదు, కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది చేసే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ మనం ఏదైనా ముందుకు వచ్చినప్పుడు కొంతమంది అయితే ఉన్నారు. నగేష్ అన్న చాలా మంచి పని చెప్పిండన్న. అయితే మన పండగలే కాదు, మన తెలంగాణలో నేషనల్ ఫ్లాగ్ పెట్టడానికి కూడా ఇబ్బంది పెడుతున్నారు. నాకు తెలిసా నిజామాబాద్ లేకపోతే మన అటేరియాలోనే ఇది పాకిస్తాన్ అని చెప్తూ వాళ్ళ నినాదాలు ఇది పాకిస్తాన్ ఇక్కడ పెట్టద్దు అనే విధంగా వాళ్ళు మాట్లాడుతూ జెండా పెట్టడాన్ని కూడా ఆపిండ్రు, మన నేషనల్ ఫ్లాగ్ ని కూడా. ఇప్పుడు మీరు అన్నట్టుగా కొంతమంది అని అంటున్నారు చూసిండ్రా, ఆ కొంతమంది ఏంటంటే ఈ రోహింగ్యాలో లేకపోతే ఇంకా వాళ్ళు ఎక్కడ బంగ్లాదేశ్ లో ప్రతి ఏరియాలో ఇన్ఫిల్ట్రేట్ అయిపోయిండ్రు ఇప్పటికే. వాళ్ళ వల్లనే ఇది చాలా పెద్ద నెట్వర్క్ అన్న, మనకు తెలియకుండానే జరిగిపోతుంది. మనం ఏదో ఒక ఇన్సిడెంట్ పట్టుకొని ఇక్కడే ఉండేసరికి వాళ్ళు దాన్ని దేశవ్యాప్తంగా ఒక నైట్ లో స్ప్రెడ్ చేస్తున్నారు. వాస్తవానికి మన హిందువులు అనే వాళ్ళు కొంతమంది చైతన్యంగా ఉండడం వల్ల ఎంతో కొంత మనకి ఇప్పుడు ఉపయోగం ఉన్నది. కానీ మా ఇల్లు బాగుంటే చాలు అని మనం అనుకున్నంత వరకు వాళ్ళు ఇట్లా చేసుకుంటూనే పోతారన్న. అందరం ఒక చైతన్యంతో బయటికి వచ్చి ఓటు బ్యాంకు రాజకీయంగానన్నా ఉండాలా, లేదంటే సంఘటితంగా బలంగా ఉన్నప్పుడే వారు మనల్ని చూసి భయపడతారు. వాస్తవం, ఇది నిజమైన, ఇదే వాస్తవం ఇప్పుడు. కానీ మనలలో ఇంకా మార్పు అనేది చాలా తక్కువ మందిలో ఉంది. అంటే మీరు అన్నట్టుగా మన సంఘటితంగా ఉన్నది ఒక 10% కూడా కావట్లేదు. మిగతా అందరు ఇంకా ఏదో సెక్యులర్ లేదు, అందరం ఒకటే ఇంకా
అదే మాటలు చెప్పుకుంటా, లేదు మన ఇంట్లో వరకు మనం మంచిగా ఉంటే సరిపోతుంది, మీరు అన్నట్టుగా ఇంతకుముందు అన్నట్టుగా అవును. అవును. ఇదే స్టేజ్లోనే ఉన్నారు ఇంకా. కానీ అసలు ఏం జరుగుతుంది కనీసం మనం చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకునే పరిస్థితి కూడా లేదు. కనీసం ఇట్లాంటి ఆ ఇన్సిడెంట్ విధంగా జరిగిన అవును. ఆ కనీసం విధంగా మనల్ని ఒక్క నిమిషం ప్రణయ్, అంటే ఆ విధంగా మనల్ని స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మన బ్రెయిన్ వాష్ ఆ విధంగా చేసుకుంటూ పోయినరు. అవును. ఆ బుక్కులలో మనం చదువుకున్న బుక్లలో ఇప్పుడు ఒకటి చూడొచ్చు మనం, ఇది గాంధీని ఎవరు చంపినరు అని చెప్పేసి దాంట్లో మన ప్రతి బుక్లో ప్రతి దగ్గర ఎక్కడ చూసినా అది అవపడే విధంగా చూపెట్టిండ్రు. అదే అవును. గురు గోబింద్ సింగ్ వాళ్ళ పిల్లలని వాళ్ళని వాళ్ళు ఎందుకు చనిపోయినరు, వాళ్ళని ఎవరు చంపినరు, ఎట్లా చంపినరు అనేది అది ఎక్కడైనా మనం చూసినామా? ఎక్కడ రాలేదు. ఇట్లా మన మన బ్రెయిన్ వాష్ అనేది ఆ విధంగా అందరూ సెక్యులరిజం అనేది ఒకటి, అందరూ ఈక్వల్, మన అందరం ఒకటే, బాయ్ బాయ్ అని చెప్పుకుంటూ ఇంకా వాళ్ళు చేసేది గాంధీ చేస్తారు. గారి వాళ్ళు చెప్పండి అన్న. వాళ్ళు చేసేది చేసినప్పుడు ఏ ఒక్కడు మాట్లాడాడు. అదే అవును. మనం దాన్ని ప్రతిఘటించినప్పుడు ప్రతి సెక్యులర్ కుక్క కూడా మాట్లాడతా అప్పుడు. ఆటోమేటిక్ అప్పటి వరకు మనతో తిరిగినోనికి మన మతం మాదిలాగా కనిపిస్తాం. అప్పటి వరకు అది మనతోనే ఉంటాడు, మనతోనే తింటాడు, మనతోనే అన్ని చేస్తాడు. మనం ఒక మాట అరే హిందువులం సంఘటితం కావాలన్నప్పుడు ఇప్పుడు ఇంకొక వర్గం తనది ఫస్ట్ మనతో ఉన్నాడు, అరే నువ్వు మతం మాదిలాగా ఆలోచిస్తున్నావురా అంటాడు. వాస్తవం, ఇది వాస్తవం, ఇదే జరుగుతున్నది మన మధ్యలో. వాస్తవానికి ఇంతకు ముందు మీరు చెప్పినట్టన్నా చరిత్రలో కూడా ఇప్పుడు మహమ్మద్ గోరి 17 సార్లు పృథ్వీరాజ్ చౌహాన్ పైన దండయాత్ర చేస్తే ఈ 17 సార్లు చేసి ఓడిపోయి 18సారి గెలిచిండు. కాబట్టి మహమ్మద్ గోరి గొప్ప వ్యక్తి, ఆ పట్టుదలతో చేయాలనే చెప్పినారు. కానీ ఈ 17 సార్లు పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ గోరిని ఓడించి క్షమాభిక్ష పెట్టి ఆయన ప్రాంతానికి తరలించిల్లు అని చెప్పింది అయితే ఎక్కడ చెప్పారన్న? ఏ బుక్ లో కూడా ఉండదు ఇప్పటి వరకు. ఇది వాస్తవం. వాళ్ళని ఏదో మంచిగా పోర్ట్రేట్ చేయడానికి ఇది అంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే, మన ఫస్ట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆయన చదువుకున్నది ఇది వీళ్ళ దర్గానా వాళ్ళది ఉంటుంది కదా, మదరసా ఎడ్యుకేషన్. మన మదర్సాలో 3rd క్లాస్ చదువుకున్నాడు. ఆయన ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయి ఆ తర్వాత 3 టర్మ్స్ అనుకుంటా నాకు తెలిసి, ఫస్ట్ 3 టర్మ్స్ ఇలాగా వాళ్ళ మొఘలుల గురించి వాళ్ళని కీర్తిస్తూ లేదంటే వాళ్ళని గొప్పగా పోర్ట్రేట్ చేస్తూ బుక్లలో పెట్టి మనల్ని అందరినీ తప్పుదోవ పట్టించింది. కనీసం మన వాళ్ళు కూడా ఆలోచన చేయలేని, అంటే ఈ విషయాలు తెలియక కదన్న, తెలిసి కూడా నాకెందుకు లేనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక ఆయన టోపీ పెట్టుకొని వస్తాడు, ఏదో చెప్తాడు. మన వాళ్ళు ఇంట్లో ఎంతో కొంత విషయాలు డిస్కస్ చేస్తే అన్న హిందూ చైతన్యం పెరుగుతుంది అన్నది నా ఆలోచన. లేకుండా వాళ్ళతో మనకేంది, వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు అనుకున్నప్పుడు వాళ్ళందరూ చేసిన పాపాలకు మనం పోవాల్సి వస్తుంది. మీరు చెప్పింది వాస్తవం. ఫస్ట్ మన ఇంట్లోనే చైతన్యం అనేది మొదలవ్వాలి. ఆ తర్వాత పక్క వాళ్ళని చైతన్యపరుస్తూ మనం ముందుకు పోవాలి. అన్న జై శ్రీరామ్ అన్న. హలో జై శ్రీరామ్. అన్న, ఒకటి మనం ఏంటంటే యాక్చువల్గా మనం చేయాల్సిన ప్రథమ కర్తవ్యం ఏంటంటే మన కాలనీలోనే మనం ఒక 50 మంది రెడీ కావాలన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువనో కాదు, ఎవరి కాలనీకి వాళ్ళు ఒక 50 మంది రెడీ, మనం సంఘటితమైనప్పుడే ఏదైనా సమస్యలు మనం ఎదుర్కోవడానికి రెడీగా ఉంటాం. ఫస్ట్ మనం అక్కడ మైనస్ చేస్తాం. ఏమైనా వరంగల్ నుంచి వచ్చోడు, గోపాల్పూర్ నుంచి వచ్చోడు, ఇట్లా ఒక్కొక్కరు అయ్యేసరికి మనం టైం కన్స్యూమింగ్ అది తెలియదు. అదే ఏ ఏరియాలో ఏ సమస్య వచ్చినప్పుడు ఆ ఏరియాలో చూసుకున్నప్పుడు మనకు ప్రాబ్లం అనేది తొందరగా సాల్వ్ అవుతుందని నా అభిప్రాయం. ఫస్ట్ మనం హిందువులు ఐక్యత ఉన్నప్పుడే మనం సాధించగలుగుతామని నా అభిప్రాయం. ఇంకోటి మనం ఈ సెక్యులర్ అనే పదాన్ని వాడడం బంద్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం
మీ సెక్యులర్ గాళ్ళు అని మనం వాళ్ళని అన్నామనుకోండి, వాళ్ళు మనల్ని మతోన్మాదులు అంటారు. అంతేగాని ఆ! వాళ్ళు సెక్యులర్ ఆ! కాదసలు. వాళ్ళు సూడో సెక్యులర్స్. సూడో సెక్యులర్స్. ఇప్పుడు మనము మతోన్మాదం మనం ఏం చెప్తున్నాం? మాకు అన్యాయం జరగకుండా చూసుకోండి. హిందువులను హ్మ్. ఏమనకండి. మా జోలికి రాకండి. మేము మీ జోలికి రాము అంతే. అంతే. ఇప్పుడు వాళ్ళ కల్చర్ వేరు, మన కల్చర్ వేరు. అవును. ఒకరినొకరు మ్యూచువల్‌గా రెస్పెక్ట్ చేసుకుంటే అయిపోతది. అంతేగాని అవును. ఇప్పుడు మన దేవాలయాలపై, గుడిలపై, పండగలపై ప్రతి దాని మీద ఏదో ఒకటి దాడి, ప్రొపగాండా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. మనం హ్మ్. తిరగబడి ఏదైనా అడిగితే మతోన్మాది అంటున్నారు గానీ, దేనికి అడుగుతున్నారు? ఇన్ని సంవత్సరాల నుంచెల్లి లేనిది ఈ మధ్యన ఎందుకు పెరుగుతుంది? ఎందుకంటే మనం అడుగుతున్నాం కాబట్టి మనకు ప్రశ్ని తెలిసొచ్చింది. ప్రశ్నించే గొంతు స్టార్ట్ ప్రశ్నిస్తున్నాం అయినప్పుడే కాబట్టి వాళ్ళు మనల్ని మతోన్మాది లేబులేసిండు. ఇప్పుడు నిజంగానే అవును. హిందువులు మతోన్మాదులైతే ఎప్పుడు ఈ మతాలు పుట్టక ముందే పోయి దండయాత్రలేసి వాళ్ళ దేశాలు మొత్తం ఆక్రమించుకొని మా దేవుడినే మొక్కాలని ఎప్పుడో చేసేటోళ్ళు గదా! కానీ మనం ఎప్పుడు చేయలే ఆ తప్పు. ఎప్పుడు చేయలేదు. ఇవన్నీ అవును. ఆలోచించాలి ఫస్ట్. మేము సెక్యులర్ అనుకుంటోళ్ళు ఫస్ట్ ఇవన్నీ ఆలోచించాలి. కరెక్టే మీరు సెక్యులరే. ఎవరు కాదంటారు. మేము గూడా సెక్యులర్సే. ఇప్పుడేంది వేరే మతాలు ఉండొద్దని చెప్తానమా? లేకపోతే వాళ్ళని కొడతానమా? చంపుతానమా? మేము గూడా సెక్యులర్సే. కాకపోతే మాకు అన్యాయం జరగకుండా చూసుకుందాం. మనకి హిందువులకు అన్యాయం జరుగుతుంది. ఇట్లా అణగదొక్కుతాండ్రు. చంపేస్తారు అవసరమైతే. ఎవరు పట్టించుకుంటలేరు. అట్లా జరగొద్దు. అది తప్పు అని చెప్తున్నాం మనం అంతే. దానికి మతోన్మాదం అనడం తప్పు. ఇంకొకటేందంటే, ఒకవేళ నిజంగానే హిందూ మతోన్మాదులైతే ఇప్పుడు వేరే దేశం పార్సీలు ఎక్కడి నుంచెళ్ళొచ్చిరండి? అవును. మైగ్రేటెడ్. పర్షియా నుంచెల్లి, ఇరాన్, ఇరాక్ వాళ్ళు ఎందుకు పారిపోయొచ్చిర్రు అక్కడి నుంచెల్లి? వాటికి సమాధానం తెలవదు. తెలిసినా కూడా ఒప్పుకోరు. ఈగో. హ్మ్. ముస్లిమ్స్ ఏం తప్పు కాదు. ఫస్ట్ మన హిందువులనే తప్పెక్కున్నది ఫస్ట్. తెలుసుకోరు 2% విషయాలు ఇజ్రాయిల్స్ మన ఇండియా అన్నారు. 2% ఇజ్రాయిల్స్ మన ఇండియా అన్నారు స్వేచ్ఛగా. ఆ! ఇజ్రాయిల్ వాళ్ళున్నారు, ఆ! పార్సీలున్నారు. జూడూస్, ఇక్కడ జూస్ అక్కడి నుంచెల్లి వీళ్ళంతా. పారిపోయొచ్చినోళ్ళున్నారు. అక్కడ మతాల నుంచి హ్మ్. తప్పించుకొని. 2% ఎంతో స్వేచ్ఛగా ఉన్నారు మన దగ్గర. జైన్‌లు ఎంత చిన్న కమ్యూనిటీ వాళ్ళు లేరా మంచిగా సిక్కులు ఎంత చిన్న ఆ! కమ్యూనిటీ వాళ్ళు మంచిగా లేరా? అందరూ మంచిగానే ఉన్నారు. బౌ బుద్ధిస్టులు కేవలం, గూడా. కేవలం హ్మ్. బుద్ధిస్టులున్నారు. జైన్స్, ఈ మధ్య పార్సీస్. నియో బుద్ధిస్టులు తయారయ్యారు. బుద్ధిజం అంతరించిపోవడానికి హిందూయిజం కారణం అంటారు. స్వయాన అంబేద్కర్ గారే చెప్పిర్రు. బుద్ధిజం అంతరించిపోవడానికి మన దేశం నుంచెల్లి ముస్లిం దండయాత్రలే కారణమని. ఏ ఒక్కరు గూడా ఇప్పుడు బుద్ధిస్టులని చెప్పుకున్నారు. అంబేద్కర్ గారి పేరు చెప్పడం ఖతం. ఏది పడితే అది మాట్లాడడమే ఇగ. ఇది బాగా ఆయన ఎక్కువైపోతుంది. ఇంకో విషయం గూడా జెప్పిర్రు. హ్మ్. మన భారతదేశం డివైడ్ అయినప్పుడు పాకిస్తాన్‌కి వెళ్ళిపోకుండా ఉన్న వాళ్ళెప్పుడు అయినా గూడా వాళ్ళు లాయల్‌గా ఉండరనే విషయాన్ని ఆయన మెన్షన్ జేసిండాయన అప్పుడే. హ్మ్. అదే. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇప్పుడు దళిత సంఘాలు గూడా రాజకీయ లబ్ధి కోసమే ఉన్నాయి. అంతేగాని నిజంగా దళితులకి ఏమైనా అన్యాయం జరిగితే ఎవరు రావట్లేదు. మొన్న రాకేష్ కిషోర్ గారు సుప్రీం కోర్ట్ లాయర్. జస్టిస్ గవాయ్ గారి మీద చెప్పేసేయడం జరిగింది. ఓకే. గవాయ్ మాత్రమే దళితుడు. రాకేష్ కిషోర్ దళితుడు కారని చెప్పి వాళ్ళు మాట్లాడినట్ల. చానా వరకు చూసిన నేను ఆన్‌లైన్‌లో. కాకపోతే అసలు నిజమేంది? జస్టిస్ గవాయ్ గారు బుద్ధిస్ట్. ఇక్కడ చెప్పు విసిన రాకేష్ కిషోర్ అసలైన హిందూ దళితుడు. అప్పుడు బుద్ధిస్ట్‌కే సపోర్ట్ చేసిర్రు. హ్మ్. మళ్ళా మొన్న రీసెంట్‌గా ఒక 2 వారాల క్రితం రాకేష్ కిషోర్ గారి పైన దాడి జరిగింది. ఆయన దళితుడే. కానీ ఒక్క దళిత సంఘం నుంచి కూడా ఒక్క వాయిస్ కానీ రైజ్ కాలే. కనీసం ఒక లాయర్ అనే మర్యాద లేకుండా కూడా చేస్తున్నారని ఎక్కడ కూడా ఆన్‌లైన్‌లో గాని, బయట గాని, సోషల్ మీడియా కామెంట్స్‌లో కూడా లేదు కనీసం. ఎవరికీ తెలవదు. అంత యాక్టివిజం అంతా పెయిడ్ యాక్టివిజం అయిపోతుంది. ఇది అన్ని సంఘాలలో ఇట్లనే తయారైంది. ఫైనల్‌గా హిందూస్ మీదనే పడి ఎందుకంటే సాఫ్ట్ టార్గెట్. ఎవరు ఏమంటలేరు. ఎవరు పట్టించుకోరు. కానీ ఇప్పుడు మారుతుంది. అందరూ అడుగుతాను. అందరూ క్వెషన్ చేస్తాను కాబట్టి లేబుల్ ఇత్తారు మీరు మతోన్మాదులు అని. ఏమనంటే బత్తాయిలనడం ఇగ బాగా ఫ్యాషన్ అయిపోయింది చాలా మందికి. ఏది వేరే కమ్యూనిటీస్‌కి గాని, లేకపోతే ఆ పొలిటికల్ అలైన్‌మెంట్ ఉన్న లెఫ్ట్ వింగ్, కాంగ్రెస్ వీళ్ళంతా బత్తాయిలు, బత్తాయిలు అంటున్నారు. గన్ని సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఎప్పుడన్నా మేము చెంచాలని అన్నామా? అనలేదు. ఫస్ట్ వీళ్ళు బత్తాయిలు, అంధభక్తులు అన్న తర్వాతనే రివర్స్ వాళ్ళకి పోతున్నాయి. చెంచాలని వాళ్ళు మన మర్యాదగా కోల్పోయి వాళ్ళు కూడా మర్యాద తీసుకుంటున్నారు. పోగొట్టుకుంటున్నారు. ఫైనల్‌గా అయితే ఇప్పుడన్నా చైతన్యం వస్తుంది.
హలో! నాగేష్ అన్న ఏమైనా అన్న చెప్పాలనుకుంటున్నారా? అన్న చెప్పండి. అదే అన్న వాస్తవానికి చైతన్యం వస్తుంది. ఇంతకుముందు అన్న చెప్పినట్టు కూడా సోషల్ మీడియాలో మన హిందువులు బాగా యాక్టివ్గా ఉండాలా. ఎంతో హ్మ్. కొంతమంది ఇప్పుడు మీరు బయటకు వచ్చి ఇది మనం ఈజీగా చేసుకునే వర్కే, కానీ ఎవరికి థాట్ లేదు. మీరు ఈ థాట్ హ్మ్. తీసుకొచ్చిండ్రు. ఇక మన వాళ్ళని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి మనమే చైతన్యం చేసుకుంటే ఉపయోగం ఉంటుంది ఒకటన్నా. రెండవది నేను మళ్ళీ చెప్తున్నా, రాజకీయంగా మనం బలపడితే తప్పితే అంటే ఒక హ్మ్. రకంగా రాజ్యాధికారం మనకు వస్తేనే హిందువులకి న్యాయం జరుగుద్ది అన్నది నా ఆలోచన అన్న. ఈ బుజ్జగింపు రాజకీయాలు ఇప్పుడు సందర్భంలో బండి సంజయ్ గారు చెప్తారు, మేము అందరినీ కలుపుకుంటున్నాం, మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళని వ్యతిరేకిస్తున్నామని స్టేట్మెంట్ ఇవ్వగలిగిన నాయకులు వచ్చినప్పుడే హ్మ్. మనకి ఎంతో కొంత లబ్ధి జరుగుతుంది. మన సైడ్ కూడా అరే ఇప్పుడు హిందూ ఓటు బ్యాంక్ కూడా ఇంపార్టెంట్ అనే పరిస్థితి వస్తుంది అన్నది నా ఆలోచన అన్న. హ్మ్. ఇంకా మనం అందరం సంఘటితమై క్రియేట్ చేయాలి. ఓటు బ్యాంక్ అనేది ఉండాలి. అవును. ఓటు బ్యాంక్ ఉంటే అసలు అపోజిషన్ ఎట్లా వంగి వంగి దండాలు పెడతారు. అన్న ఇప్పుడు ఎవడన్నా మాట్లాడితే నాయకులు కూడా అట్లనే ఉండాలన్న. అంటే కొన్ని సందర్భాలలో సోషల్ మీడియాలో చూస్తుంటాం, మనది నిజమా అబద్ధమా తెలియదు కానీ ఇప్పుడు హ్మ్. దారు సలేంలా ఇప్పుడు దారు సలేం అనేది ఉంటదన్న, ఓవైసీకి సంబంధించింది. అక్కడ హ్మ్. కంప్లీట్ గా 7 ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించిన కార్పొరేటర్లు వీళ్ళంతా కూర్చుంటారంట. హ్మ్. ఒక ఒక వ్యక్తి పోయి మాకు ఈ సమస్య ఉంది అని చెప్తే హ్మ్. ఆన్ ది స్పాట్ అక్కడ ఎవరితో కలెక్టర్ తో మాట్లాడాలన్నా మాట్లాడి సమస్య పరిష్కరిస్తారంట. హ్మ్. అట్లా అట్లా మన కోసం ఆలోచించే నాయకులు వచ్చినప్పుడు మాత్రమే ఇది హ్మ్. కూడా జరుగుతుంది అన్న. ఇప్పుడు ఎంఐఎం లో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీ వచ్చి నిల్చున్నా గెలుస్తాడా అంటే గెలవడు. హ్మ్. వాళ్ళంతా నెట్వర్క్ ప్లాన్ చేసుకున్నారు. ఆ రేంజ్ నెట్వర్క్ చేయగలిగినప్పుడు హ్మ్. మనకు కూడా ఉపయోగం జరుగుతుంది అన్న. ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే మన నాయకులు ఫోన్ కూడా ఎత్తారు, హ్మ్. నువ్వైతే వెళ్ళు నేను చూసుకుంటా అని చెప్తారు. హ్మ్. వెళ్ళాక ఫోన్ లిఫ్ట్ చేయని నాయకులు చాలా మంది ఉన్నారు. అట్లా ఎంతో మందికి హిందుత్వం పైన ఫైట్ చేయాలని ఉన్నప్పటికీ నాకెందుకు వచ్చిన గొడవ, ఇక నేనే స్టేషన్ కా కోర్టు చుట్టా తిరిగితే నా పరిస్థితి ఏంది అని బ్యాక్ స్టెప్ వేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అన్న. ఒక అండదండ కూడా కావాలి. లీగల్‌గా గాని, పొలిటికల్‌గా గాని ఒక అండదండ ఉన్నప్పుడే ఖచ్చితంగా అవును. అందరికి న్యాయం జరుగుతది. హిందువుల పైన దాడులు అవును. ఆగుతాయి. మంచి పాయింట్ చెప్పారు. ఇంకోటేందంటే జనాలల్ల అందరికి రావాలి చైతన్యం. అవును. ఇప్పుడు సపోజ్ ఒక అవును. క్యాస్ట్‌ని ఎవరైనా ఏమన్నా అంటే ఖతం అందరూ ఎగేసుకొని ఉరుకొత్తరు. అది ఆళ్ళు నిజమా? అబద్ధమా? ఆలోచించకుండా. అవును. అట్లనే అవును. మన మతాన్ని ఎవరైనా అంటే కూడా ఖచ్చితంగా రావాలి హిందువులు. హిందువులు కేవలం కులం పేరు మీద విడిపోయి ఉన్నారు అంతే గాని, మతం ఉమ్. అదంతా మతం పేరు మీదకి రావాలి మళ్ళా. అందరూ అవును. మన ఏదేమైనా ఐడెంటిఫై చేసుకుంటాను. పలానా హిందువుని అంతే. నేను ఈ కులము అవును. అది ఇది అన్నీ బంద్ చేయాలి మనం గూడా. అవును. అంటే ఇప్పుడు కూడా ఖచ్చితంగా. కొన్ని విలేజ్‌లలో ఏం జరుగుతుందంటే అన్న, మన వాళ్ళే ఎంతో కొంత చైతన్యంతోని నగర సంకీర్తనలు చేయడం అంటే గడిచిన 2 ఏళ్లల్ల హ్మ్. నగర సంకీర్తనలు చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ చేస్తున్నారు. హ్మ్. సాధ్యమైనంత వరకి మన వాళ్ళు కూడా ఇప్పుడు ఒక్కొక్క హిందూ అన్నవాడు ప్రతి పార్టీలో ఉంటాడు కాబట్టి, ప్రతి హ్మ్. ఒక్కరు ఆ ఊళ్ళలో హనుమాన్ గుడి దగ్గర గాని, శివుని గుడి దగ్గర గాని హ్మ్. వారంలో ఒకసారి అక్కడ కూర్చొని భజన చేయడం అట్లాంటివి చేయాలన్న. ఇప్పుడు హ్మ్. క్రిస్టియన్స్ ఉంటారు. ఇంతకుముందు మా హ్మ్. దగ్గర ఏం జరిగేదంటే ఎవ్రీ సండే మాత్రమే మైక్ ఇనిపిచ్చేది. హ్మ్. ఇప్పుడు 4:30కి వాళ్ళ మైక్ వస్తుంది, మన మైక్ వస్తలేదు. హ్మ్. వాళ్ళ నెట్వర్క్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆళ్ళు ఇప్పుడు లేచిన కాంచి విన్నప్పుడు ఒక 4 సార్లు ఏదో మనకు పాత సినిమాలలో డైలాగ్ ఉంటది కదన్న! "పశాలు నువ్వు పాపి పాపి" అంటే ఆయన నిజంగానే పాపిని కావచ్చు అని అనుకున్నట్టు, ఈ హ్మ్. మైక్ వినిపించేసరికి మనలో మైండ్ కూడా అటే వెళ్ళిపోతుంటది కొందరిది. అరే యమ్మ! వీళ్ళు సిస్టమాటిక్ ఉన్నారు. మార్నింగ్ లేస్తున్నారు. యాక్చువల్లీ 4:30కి లేవాలా, అది బ్రహ్మ ముహూర్తం అనే కాన్సెప్ట్ మనది. 4:30, 3:30 ఆ మధ్యలో లేవాలని. దాన్ని వాళ్ళు అవును. కాపీ కొట్టినప్పుడు ఏం జరుగుతదన్న, ఇదే కరెక్ట్ ఏమో అని కొందరు అటు సైడ్ బెండ్ అయితుంటారు. అదే చాలా మందికి తెలియక తెలియక. హ్మ్. నేను అనుకుంటాన్నా గుడి, బడి అన్న వ్యవస్థల మార్పు తీసుకురాగలిగినప్పుడే చైతన్యం హ్మ్. వస్తదన్నది నా ఆలోచన అన్న. ఇప్పుడు క్రిస్టియన్ ఉంటాడు, వచ్చి ఒక హ్మ్. స్కూల్ కట్టేస్తాడు. నీకన్నీ ఫ్రీ అని చెప్పేసి అంటాడు. వాడు చిన్నప్పటి నుంచి దాంట్లోనే వాడిని డైవర్ట్ చేస్తుంటాడు. అరే నువ్వు ఈళ్ళు హ్మ్. ఉండడం మేమే సహాయం చేస్తున్నాం, మేమే తిండి పెడుతున్నాం అనేది ఒకటి చేస్తారన్న. 2 గుడి విషయానికి వచ్చేసరికి కూడా చర్చి అనంగానే ఎవరైనా వెళ్ళొచ్చు అంటారు. మసీద్ అనగానే ఎవరైనా వెళ్ళొచ్చు అంటారు. గుడి అనేసరికి ఇక్కడ ఎవ్వరు అనరు. వేరే వాళ్ళు రావద్దని ఎవ్వరు అనరు. అక్కడ హ్మ్. ఉండే వాళ్ళకి సంబంధించి ఇప్పుడు పాస్టర్ కమ్యూనిటీ ఉంటదన్న. ఆయన అక్కడ ఉండి హ్మ్. అనర్గళంగా చెప్తుంటాడు. ఎస్సీలను గుళ్ళోకి రానియరు, మాలలను గుళ్ళోకి రానియరు, కింది హ్మ్. జాతులను గుళ్ళోకి రానియరు అని వాడు చెప్తుంటాడు.
ఇది విని ఇక్కడే ఆగిపోతారు. వాళ్ళు ఏనాడు గుళ్ళకి వచ్చే ధైర్యం కూడా చేయరు. వాస్తవానికి గుళ్ళె కూడా వీళ్ళని ఎవరు ఆపరు. ఎవరు అడుగుతారు? ఎవరు అడగరు. ఎవరు అడగరు అన్న. ఇప్పుడు మనం వచ్చినప్పుడు పేరు చెప్పుకుంటాం, గోత్రం చెప్పుకుంటాం. ఏంటిది అంటాడు. ఇప్పుడు మనం యాదగిరి గుట్ట తీసుకుందాం అన్న. ఎవరు పోయినా నీ గోత్రం ఏంది అంటే నేను గౌడు కౌండిన్య అంటాం. ఇంకొకరు చెప్తారు, చెప్పుకుంటారు, పూజ చేసుకుని వచ్చినా కానీ నీ కులం ఏంది ఇట్లా ఎక్కడ అడగంగా అయితే నేను చూడలే అన్న. ఎవరు అడగరు. వీళ్ళే ప్రచారం చేస్తారు. ఫస్ట్ ప్రచారం చేసేది వీళ్ళే. ఇప్పుడు మా దగ్గర జనగామ డిస్టిక్ లో ఒక విలేజ్ ఉంటది అన్న. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఒక అబ్బాయి హనుమాన్ గుడికి అంటే జనాలు ఫస్ట్ దాన్ని సృష్టించిన కథ ఏంటంటే, ఒక ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి గుడి కాడికి పోయినందుకు ఆయనను దాడి చేసి చెట్టు కట్టేసిల్లు అన్నది ఒక ప్రపగండ అన్న. మనం అదే అట్లా చేస్తారు, ఎస్సీలు అయితే పోవద్దని మనం కూడా హిందువులుగా పోయినాం ఆడికి. ఆడికి పోయినప్పుడు మనకి ఏం తెలిసిందంటే వాడు ఫుల్ గా తాగేసి హనుమాన్ విగ్రహాన్ని కాలుతుంది అంటాడన్న. అది చూసిన జనాలు కొట్టుతారు, కట్టేస్తారు. కట్టేయడం అంతా కరెక్టే, కానీ అక్కడ జరిగిన విషయాన్ని పక్కన పెట్టించి వేరే విషయాన్ని వీళ్ళు ముందు తీసుకొస్తారన్న. ఎస్సీ కాబట్టి కొట్టిళ్ళు, ఎస్సీ అయితే ఎందుకు కొడతారు, మీరు ఇట్లా చేస్తే కొట్టిళ్ళు అన్న. ఇట్లాంటివి కూడా మనం అన్న. ఇప్పుడు ఒక బాపనైనా లేకపోతే ఎవరైనా వేరే వీళ్ళు అనుకునే విధంగా హైయర్ కాస్ట్ ఎవరైనా పోయి అట్లా చేసినప్పుడు ఎవరైనా కట్టేసి కొడతారు. అంతేగాని వాళ్ళ ఆధార్ కార్డు చూస్తారా, వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ చూసి నువ్వు ఇదా నిన్ను కొడతా, నువ్వు ఇదా నిన్ను కొట్టానని అంటారా? ఇవన్నీ జనాలను తప్పుదో పట్టించడం, ఒక నెగిటివ్ ప్రోపగండా తీసుకుపోవడం, మేమే గొప్ప, దేవుడే గొప్ప అనేది తీసుకొచ్చి ఇట్లా చేయడం. దానివల్ల చాలా మంది ఏమనుకుంటారు, అరే నిజమే కావచ్చు అనుకుని అరే మనది తప్పు, వాళ్ళ సైడ్ కరెక్టే ఉన్నది అన్నట్టు క్రిస్టియానిటీ మన వాళ్ళు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు బ్యాక్ స్టెప్ వేస్తుంటారు కొంత. మా సైడ్ ఎట్లుంటది అంటే అన్న, ఉమ్మడి వరంగల్ అంటే మాది జనగామలో మాకు నోములు ఉన్నాయన్న. మామూలుగా ప్రతిసారి అయ్యగారులు వచ్చి పూజలు చేసిపోయేది. అప్పుడు మేము అనుకునేది కదా నిజంగానే అయ్యగారులే చేయాలి కావచ్చు, ఇదేదో ఉంది అని అనుకున్నాం. కానీ కాలం మారుతున్న కొద్దీ కేదారేశ్వర స్వామి వ్రతం బుక్ తెచ్చుకుని ఎవరైనా చదువుకుంటున్నారు, పోతున్నారు, చేస్తున్నారు. ఓన్లీ బ్రాహ్మణులే మంత్రం చదవాలన్నది ఉండొచ్చు, ఇప్పుడు కొన్ని పెద్ద పెద్ద గుళ్ళలు ఉండొచ్చు, కానీ గ్రామ స్థాయిలో అది లేదు. కానీ ఈ పాస్టర్లు అనే వాళ్ళు కావచ్చు, ముల్లాలు అనే వాళ్ళు కావచ్చు, మాదర్సాలలో ఉన్న వాళ్ళు పక్క ట్రైన్డ్ చెప్తుంటారు అన్న, మీరు మిమ్మల్ని దగ్గరికి రానియరు, మీరు పాదాల నుంచి పుట్టిళ్ళు, మీరు కాళ్ళ నుంచి పుట్టిళ్ళు, ఇట్లా చెప్తుంటారు. అది వర్ణ వ్యవస్థ అన్నది లేదు అన్నది మనం అంటే ఎవడు పుట్టినాక అందరు శూద్రులేరా బాబు, మనం వెళ్తున్న క్రమంలో మనం ఒక్కొక్క స్థాయికి వెళ్తాం అన్నది మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అదే కదా, ఎన్నిసార్లు చెప్పినా కూడా, బుక్ తీసుకొచ్చి చూపించినా కూడా కావాలనే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ ఇంకొకటి అన్న, వాళ్ళు ఏం చేస్తారంటే మనువాదాన్ని ముందుకు తీసుకొస్తారన్న. అసలు మనువాదం అన్నది ఎప్పుడో 3-4 యుగాలకు ముందున్న ఒక రాజ్యాంగం లాంటిది. అవును, దాంట్లో కూడా చాలా ఒక నిమిషం అన్న, దాంట్లో కూడా చాలా మార్పు చేర్పులు అంటే ఎక్స్ట్రా అడిషన్ చేశారు అన్నట్టు. అదే మనుస్మృతిలా ఆడవాళ్ళని పూజించే దగ్గరనే దేవుడు కూడా కొలువై ఉంటాడని రాసి ఉంటది. మళ్ళా అదే మనుస్మృతిలా ఇంకొక పేజ్ తిప్పంగానే ఆడవాళ్ళ దయాలతో సమానం అట్లా, అంటే కరెక్ట్ అట్లా నాకు చెప్పడం తెలియదు కానీ, అంటే ఆడవాళ్ళని కించపరుస్తూ ఒక శ్లోకం ఉంటది. ఇవన్నీ బాగా అడిషన్ చేశారు. ఈ ఊకే మనువాదులు ఎవరు చెప్పారు మనువాదం? అసలు ఏ గుడిలో చెప్పలేదు, మా అమ్మ నాన్న చెప్పలేదు, దోస్తులు ఎవరు చెప్పలేదు, చుట్టాలు చెప్పలేదు, స్కూల్లో చెప్పలేదు, కాలేజీలో చెప్పలేదు, జాబ్ చేసే దగ్గర చెప్తలేరు, ఏడే చెప్తలేరు. ఎవరు చెప్తారు మనకు మనువాదం అంటే? న్యూస్లా, పాస్టర్లు, ఆపోజిషన్ పార్టీలు, కొన్ని ఏది ఓటు బ్యాంక్ కోసం పోరాడే, పాటుపడే, అపీస్మెంట్ పాలిటిక్స్ చేసే పార్టీలు, ఆ నాయకులు వాళ్ళు చెప్తారు మనువాద పార్టీ. అసలు ఎవరి దగ్గర ఉన్నదా బుక్? మనువాద బుక్, భగవద్గీత బుక్ ఎవరి దగ్గర లేదు. మ్యాక్స్ ఎవరి దగ్గర కూడా లేదన్న. ఇంత చైతన్యం వచ్చినా దాదాపు లేదు ఎవరి దగ్గర. ఏదన్నా ఉంటే మనం సోషల్ మీడియా పైన డిపెండ్ అయ్యే ఉన్నాం కానీ ఇప్పటికీ కూడా చదివిన వాళ్ళు చాలా తక్కువ అన్న. దీంట్లో వీళ్ళు ఉంటారు. అవును, ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే అన్న, మనువాదమా మీరు అందరు అణగదొక్కిరు, మనువాదం లకతం మీరు అణగదొక్కిరు కాబట్టి మీరు అడి దిక్కుపోవద్దు అంతే. ఇప్పుడు షరియా కావాలి,
షరియా కావాలి, షరియా కావాలని చాలా మంది ముస్లిమ్స్ అడిగినరు. సరే వాళ్ళు అడిగినరు. ఎందుకంటే వాళ్ళ మత పెద్దలు చెప్పిర్రు అడగమని అడిగిర్రు. ఓకే. అక్కడి వరకు ఓకే. ఏ మీడియా అన్నా లేకపోతే ఏ పార్టీ వాళ్ళన్నా షరియవాదని వాళ్ళు అన్నారా? అనలే. ఇప్పుడు ఎవరన్నా బీజేపీ నుంచి మనవాదం కావాలి, నాకు రాజ్యాంగం వద్దు, లేకపోతే హిందుత్వం వ్యక్తులు ఎవరన్నా, హిందువులు ఎవరన్నా మనవాదం కావాలి, మాకు రాజ్యాంగం వద్దని ఎవరన్నా ఒక్కరు కూడా అనలే ఇంతవరకు. అనలే. అనకున్నా కూడా మనం మనవాదులం. షరియవాదంటే వాళ్ళు షరియవాదులు కాదు. వాళ్ళు రాజ్యాంగవాదులు. వాళ్ళు లౌకికవాదులు అన్న. వాళ్ళు లౌకికవాదులు, మనం మతోన్మాదులం. ఇప్పుడు గతంలో ఏం జరిగిందంటే అన్న, ఈ మనువాదం అన్న వాదాన్ని గట్టిగా వినిపించింది ఎవరంటే, ఎవరైతే క్రైస్తవ మతానికి సంబంధించిన పాస్టర్లు, ఆర్థికంగా బలంగా ఉన్నోళ్ళు డిబేట్లు పెట్టేసి వాళ్ళకు ఇప్పుడు రేంజర్ల రాజేష్ అని ఒక ఆయన ఉంటాడు, వీళ్ళంతా వీళ్ళకి సబ్జెక్ట్ తెలుసా తెలియదో మనకు అర్థం కాదన్న. అనవసరం. ఇప్పుడు దాదాపు మనం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంను ఫాలో అవుతున్నాం. కొన్ని పరిస్థితుల రీత్యా కొన్ని మార్చుకున్నాం. ఆ కాలానికి సరిపోయి ఇప్పుడు అంబేద్కర్ గారు రాసినప్పుడు కొంచెం ఉండే కాబట్టి దానికి సంబంధించి కొన్ని ఉండే. ఇది ఈ టైంకి అవసరం లేదు, మార్చుకోవాలనుకున్నాయి. దాదాపు ఇప్పటికి 100-200 సార్లు రాజ్యాంగం మార్చుకున్నాం. ఈ యుగంలోనే ఇంత జరుగుతాయి. ఎప్పుడో 3 యుగాల క్రితం నాకు తెలిసి త్రేతాయుగంలో ఉన్నట్టుంది మనవాదం. అప్పటి పరిస్థితులకు అది కరెక్టే కావచ్చు అన్న. ఇప్పుడు మనం వద్దనుకునే వదిలిపెట్టేసినాక ఏదో ఇప్పుడు దాని తర్వాతకి పరాశర స్మృతి ఒకటి నడిచింది. ఇప్పుడు పరాశర స్మృతి నడుస్తుంది. అది చెప్పాడు వాడు, ఇప్పుడు నడుస్తుంది చెప్పాడు. గతంలో మనవాదం ఇప్పుడు చాలా డిబేట్లలో కూడా మనం చూస్తున్నాం. ఎక్కడ వీళ్ళు చెప్పినంత క్రియాలిటీ హిందుత్వంలో జరగలే. వీళ్ళు చెప్తుంటారు అట్లా చేసిళ్ళు క్రియలుగా ఉంటే వీళ్ళ మతాలు పుట్టక ముందే వాళ్ళ దేశాల మీద మనం అక్వై చేసుకుంటాం పోయేటోళ్ళం. అవును. ఇప్పుడు చూడన్న, వీళ్ళు చెప్పడం కూడా చరిత్ర అంటే మనకున్న కొన్ని సోర్స్ ప్రకారం మ్యాక్స్ ముల్లర్, మేకాలే వీళ్ళు రాసిన చరిత్రలనే అలెగ్జాండర్ ది గ్రేట్ అని రాస్తారు. కానీ దానికి ముందు విక్రమాదిత్యుడు అనే వ్యక్తి సౌదీ అరేబియా కనుక మన భారతదేశాన్ని అంటే విస్తరించుకుంటూ పోయింది అన్నది ఎక్కడ ఉండదు. ఇప్పుడు తెలుస్తుంది అది. ఇప్పుడు తెలుస్తుంది ఈ మధ్యలో. ఇప్పుడు పురుషోత్తముడు అన్నట్టు అలెగ్జాండర్ని ఎదుర్కొన్నాడు. ఈయన దాడికి ఆయన తిరిగిపోయే క్రమంలో చచ్చిపోయాడు అన్నది మ్యాక్స్ ఇప్పుడు అందరికి తెలుసు. అప్పటి వరకు ఎక్కడైనా అలెగ్జాండర్ ది గ్రేట్ భారతదేశాన్ని గెలిచిండు అన్నది ఇప్పుడు ఇక్కడున్న వీళ్ళే సార్లు, టీచర్లతో సహా. మంచి పాయింట్ తీసుకొచ్చారు మీరు. కరెక్ట్ పాయింట్. నేను దీన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేయాలనుకుంటానా? తప్పకుండా అన్న, చెప్పండి. ఇప్పటికి కూడా బుక్లలో కానీ, యూట్యూబ్ లో కానీ, ఎవరైనా వాడుక భాషలో కానీ, న్యూస్ లో కానీ ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ఉట్టి చేతులతో చచ్చిపోయిండు అని చెప్తారు. ప్రపంచాన్ని ఎక్కడ గెలిచిండు? మన భారతదేశం జస్ట్ అక్కడ గోడ వరకు వచ్చిండు అంతే. చైనా ఉన్నది, ఇప్పుడు అమెరికాలు ఉన్నాయి. సరే అప్పుడు అంటే అమెరికా అనేది ఎవరికి తెలియదు. ఫస్ట్ తెలిసిన ప్రపంచం ఏంటిది? మిడిల్ ఈస్ట్, అదే సౌదీ అరేబియా ఇట్లాంటి ఏరియాలు, ఈజిప్టు, మన దేశము, చైనా, కొన్ని పార్ట్స్ మంగోలియా, అట్లాంటి చిన్న చిన్న ఏరియాలు తెలుసు, శ్రీలంక. అసలు వాడు గెలిచిందే ఒక ఎడారిని. ఆ ఎడారి ఏంది? ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, జస్ట్ కొంచెం మెసిడోనియా, అవి గెలిచిండి అయిపోయింది. ప్రొపగాండా అనేది ఇట్లా నడుస్తుంది. చిన్నప్పటికెళ్ళి మనకు అలెగ్జాండర్ ది గ్రేట్, అలెగ్జాండర్ ప్రపంచాన్ని గెలిచిండని చెప్తారు. కానీ ప్రపంచం మ్యాప్ చూపిస్తే ఎక్కడి వరకు గెలిచిండు ఆయన? ఎక్కడ వరకు గెలిచిండు? చెప్పండి. అక్కడ వరకు గెలిచిండు. అక్కడ వరకు గెలిచిండు. ఇండియా గెలవలేదు, చైనా గెలవలేదు, ఏమి గెలవకుండా ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్ అంతే. ప్రొపగాండా ఇట్లనే, మేము గొప్ప, మా తెలుగులు కాబట్టి మేము గొప్ప, లేకపోతే మేము ఇప్పుడు నగేష్ అన్న చెప్పినట్టుగా పురుషోత్తముడు అనే రాజు మన ఒక ఏరియా చిన్న రాజు. ఆయన కనీసం ఆయనను దాటి కూడా ముందుకు రాలేనోడు. మన చరిత్రని ఎంత తొక్కి అంటే మనకు తెలియకుండా ఉంచడానికి ఎంత చేసిండని అంత చేసిండు. ఇప్పుడు జలియన్ వాలా బాగ్ అనేది అప్పుడు ఒకటి జరిగింది అనేది ఒకటి మనకు తెలుసు కదా. అదే విధంగా కర్ణాటకలో 32,000 మంది హిందువులని సంధి కోసం అని పిలిచి టిప్పు సుల్తాన్ అనేటోడు అప్పుడు అక్కడ వాళ్ళందరినీ చంపి ఇదంతా చేసిన ఆ చరిత్రని తొక్కి మళ్ళీ ఆ టిప్పు సుల్తాన్ అనేటోడు ఇది ఫ్రీడమ్ ఫైటరు ఇంకేదో చేసిండు అని చెప్పి మన మీద రుద్దడం. ఇంకోటన్నా దీనికి పర్ఫెక్ట్ సాక్ష్యం కూడా అన్న, జయలలిత గారు బతుకున్నంత కాలం దీపావళి చేసుకోలేదంట. ఈ ఇన్సిడెంట్ చేయబట్టే అనుకుంటా.
హ్మ్. తమిళ జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఈ టిప్పు సుల్తాన్ చేసిన అరాచకాలకి వారి వంశానికి సంబంధించిన వాళ్ళని చంపినందుకు ఆమె వాళ్ళ వంశం మొత్తం ఆ తెగ హ్మ్. మొత్తం ఇప్పటికి దీపావళి చేసుకోరంట వాళ్ళు. హ్మ్. ఏవి బయటికి రాకుండా కేవలం పైన పైన కనిపించేటివే ముఖ్యం అన్నట్టు. హ్మ్. ఎప్పుడైతే నాకున్న సమాచారం ప్రకారం అన్న వాస్తవానికి ఇది అందరికి తెలిసే ఉంటది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం కొలువైనాక మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అనే వ్యక్తికి విద్యాశాఖ మంత్రి అవకాశం ఇచ్చినప్పుడు కమ్యూనిస్టులు వీళ్ళు కలిపి హ్మ్. ఏ చరిత్రను మనం మాయం చేస్తే భారతీయులు అణిగిమణిగి ఉంటారని ఆలోచించి ఆ చరిత్రను పక్కన పెట్టి అవసరం లేని చరిత్రను మనకు బుక్కులలో ఏర్పాటు చేసిల్లన్న. అదే అన్న సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అలెగ్జాండర్ ప్రపంచాన్ని గెలిచిండు. అలెగ్జాండర్ ఎంత గెలిచిండు? పింక్ కలర్ లో మాత్రమే గెలిచిండు. ఇంతే అవును. జస్ట్ అబద్ధాన్ని 100 సార్లు 1000 సార్లు చెప్పి మనతోని కూడా అనిపిస్తారు. అది కూడా ఆలోచించడు కూడా అవును. ఆలోచించరు. ఇప్పుడు ఇది కూడా ఇట్లనే అవును. ఉన్నది. ఇప్పుడు అవును. హిందుత్వం గురించి ఎవరైనా మాట్లాడితే మతోన్మాదులు మొదలంటారు. అంతేగాని వాళ్ళు పరిశీలిస్తే తెలుస్తది. ఇప్పుడు ఎవరైతే అవును. ప్రొపగాండా అంటే ఏంటని తెలుస్తది. అదే కదా. ఎవరు కూడా ఊరికేనే ఏదో ఒకటి చేయరు కదా! ఎవరికైనా ఎవరైనా చెప్పాల్సిందే. అవును. ఇది చూడండి. ఈ చిన్న మ్యాప్ పట్టుకొని ఇలా చిన్న గెలిచిండు, వీడికి మ్యాటర్. ఇంత గెలిచిండు, గ్రేట్ మొత్తం ప్రపంచాన్నే గెలిచిండు డైరెక్ట్ ఈడు. ఇది ఇట్లా వీళ్ళ ప్రొపగాండా అనేది ఇట్లా నడుస్తది. చెప్పిన అబద్ధాన్ని 1000 సార్లు చెప్పి నిజం చేసేస్తారు. బుక్‌లలో రాత్తారు ఖతం. అంతెందుకన్నా ఇప్పుడు వాస్తవానికి మనది తెలంగాణ. హ్మ్. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది కూడా ఎక్కడ ఉండదు. అది ఎవరు చేసిళ్ళు ఏంది అన్నది పక్కన పెడితే కనీసం ఒక పేరా కూడా ఉండదన్న. ఎక్కడో ఉన్న హ్మ్. మొఘల్ ఎక్కడ పుట్టిండు, అక్బర్ ఏడికి వచ్చిండు, బాబర్ ఎక్కడికి పోయిండు అన్నదే ఉంటది కానీ హ్మ్. సుభాష్ చంద్రబోస్ గారి గురించి హాఫ్ పేరా ఉంటే అంతే. నెహ్రూ గారి గురించి 2 పేజీలు ఉంటది. అవును. అంటే పూర్తిగా మనల్ని చరిత్రను తుడిచిపెట్టే ప్రయత్నం. ఇప్పుడు మళ్ళీ ఒక డిఫరెంట్ చూడండి. ఇప్పుడు ఎగ్జామ్ వచ్చింది అనుకున్నా హ్మ్. సుభాష్ చంద్రబోస్ గురించి అడగరు, హ్మ్. భగత్ సింగ్ గురించి నెహ్రూ. అడగరు, ఛత్రపతి అవును. శివాజీ గురించి అడగరు, నెహ్రూ హ్మ్. ఎక్కడ పుట్టిండు, ఔరంగజేబ్ ఎక్కడి నుంచి ఎక్కడికి పరిపాలించిండు, అక్బర్ అన్నట్టు హ్మ్. ఆయన ఏం చేసిండు అన్నదే చెప్తారు. అంటే మనలో విద్యార్థులు కూడా ఏం చేస్తారంటే ఇవే అడుగుతారు కదా అని వాటిపైన దృష్టి పెడతారు, ఈ కిందవి పట్టించుకోరు. హ్మ్. అట్లా ఫస్ట్ నుంచి వాళ్ళ మెదళ్ళలో నింపేస్తారు అన్నట్టు. అట్లా అంతే. నింపేసి కూడా మన చరిత్రను మనం చదవకుండా చేస్తారు. ఒకవేళ మనం ఎవరైనా ఉండాలి ఈ శివాజీ గురించి చదువుకోరంటే లేదన్నా ఇది మా క్వశ్చన్లో రాదు అని 2-3 సార్లు నేను విన్నా. హ్మ్. ఇప్పుడు వ్యక్తిగతంగా నేను గౌడన్న. సర్దార్ సర్వాయి హ్మ్. పాపన్న చరిత్ర ఉంటది మా కిలాషాపూర్ ఇక్కడే పక్కనే. ఓకే. ఆయన చరిత్ర అప్పుడు గత 2-3 ఏళ్ల నుంచి ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ప్రధాని అయినాక సర్దార్ సర్వాయి పాపన్న గారు పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసినాక ఎక్కువ బయటకు వస్తుంది. అంతకుముందు హ్మ్. కొద్దిగా ఉండే. ఎవరు కొంతమందికే దాన్ని తెలుసు. బయటికి రానియాలి. కొద్ది మందికి అవును. తెలుసు. ఇప్పుడు నేను గౌడ్ కాబట్టి నాకు తెలుసు. వేరే వాళ్ళకి హ్మ్. తెలవదు. వాళ్ళు ఎవరైనా అడిగినా కూడా సర్దార్ సర్వాయి పాపన్న అంటే ఒక బందిపోటాట కదా అని అనుకునేది. అవునవును. వాస్తవాలు ఏందన్నది మనం తెలుసుకున్నప్పుడు, మనం నలుగురికి చెప్తున్నప్పుడే తెలిసింది. హ్మ్. ఇప్పుడు ఆయన అట్లా ఆయన చరిత్ర ఉద్దేశపూర్వక ఎట్లాంటిదంటే ఆయన ఈక్వలెంట్ అన్న. ఛత్రపతి శివాజీ. ఇప్పుడు ఆయన అవును. శివాజీ మహారాజ్ ఎలా అంటే మనకు నార్త్ సైడ్ కవర్ చేసుకుంటూ మొఘళ్లను ఎదిరిస్తూ అన్ని మనల్ని హిందుత్వాన్ని కాపాడుకుంటూ పోయిండో, ఇక్కడ మన అవును. సౌత్ లో హ్మ్. అవును. సర్దార్ సర్వాయి పాపన్న గారు వాళ్ళ మొఘలుల అకృత్యాలకు అగైనెస్ట్ గా ఫైట్ చేసి హ్మ్. ఇక్కడ కూడా మన కన్వర్షన్ అనే దాన్ని ఆపిండు. అవును. ఆయన జస్ట్ ఒక చిన్న చిన్న టీమ్స్ తోటే హ్మ్. అవును. గెరిల్లా యుద్ధ నైపుణ్యం తోటి పోరాడి హ్మ్. గోల్కొండ కిలాని కూడా గెలిచిండు. హ్మ్. అవును. అబ్బా! ఇప్పుడు ఆయన గోల్కొండ టైం అన్న కిలాని రూల్ చేసి హ్మ్. 1650 నుంచి 1709 వరకు సర్దార్ సర్వాయి పాపన్న గారి టైం అన్న. అంటే హ్మ్. 1652 కొంచెం అటు ఇటుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా అదే సమయం. ఒక 2 హ్మ్. సంవత్సరాలు అటు ఇద్దరు ఇటుగా. చేసినట్టు చెప్పారు. ఇద్దరు ఒకటేసారి ఇద్దరిది ఒకటే సమయం. వారి విధానం ఒకటే. అంటే గెరిల్లా హ్మ్. యుద్ధంతోనే రాజ్యాధికారం తేవాలనుకున్నారు. వాళ్ళు హ్మ్. సాధించిండ్రు. కానీ అది ఎక్కడ చెప్పరు. ఈ చరిత్ర చెప్పినాం అనుకో వీళ్ళు చైతన్యం అవుతారు అనుకుంటారా? వారి ఆలోచన ఏందో కానీ ఇది ఎక్కడ చెప్పరు. హ్మ్. శివాజీ గారిది చెప్పలేదనుకో మహారాష్ట్రలోని దేవుని లెక్క కొలుస్తున్నారు కాబట్టి పెట్టకుంటే ఇబ్బంది అని ఏదేదో కొంత పెడతారు. ఆయన హ్మ్. ఎందుకు ఫైట్ చేసిండు? ఇప్పుడు మనం ఇంకోటి తెలుసుకున్న జనాలకు చరిత్ర తెలుసన్న. 10 అన్న. ఇంకోటి జనాలకు ఆ! తెలుసు బాగా. ఇప్పుడు పాపన్న గారి గురించి మనకు అందుకు తెలవదు కాబట్టి ఎవరు అడగట్లేదు కూడా ఫస్ట్. అవును. ఇప్పుడు అవును. తెలుస్తుంది కాబట్టి అడుగుతున్నాం అంతే. అవును.
శివాజీ మంచి అంటే శివాజీ మహారాజ్ గారన్న 15 ఏళ్ల వయసులో ఆవును కోస్తుంటే నరికిండు అన్నది మనకు తెలుసు, అవతల చేయి నరికిండు అన్నది తెలుసు. ఇది నాకు గత 2-3 ఏళ్ల కింద తెలుసు అన్న. అంటే ఇది జరిగింది అయితే 300 ఏళ్ల కిందనే కదా. ఎక్కడ ఉండదు ఏ బుక్ లో కూడా శివాజీ మహారాజు ఇంత చిన్న ఏజ్ లో ఇంత ధైర్యంగా పోరాడిండు అన్నది ఉండదు. సో పైపెచ్చి ఏం చేస్తారంటే సంభాజీ మహారాజు గురించి మనం ఇంత గొప్పగా చెప్పుకుంటాం, చాలా గొప్పగా చెప్పుకుంటాం. అవతలలో ఏమంటారు కొందరు దీన్ని బ్లేమ్ చేయడానికి, సంభాజీ మహారాజుకి ఛత్రపతి శివాజీకి మధ్యలోనే గొడవలు ఉండే, ఆయన మొఘలులతో కలిసి వచ్చి శివాజీ పైన దాడి చేసిండు అన్నది చెప్తుంటారు అన్న. వాస్తవాలు తెలియదు, ఒక మాట అనేసరికి నిజమేనేమో. ఇప్పుడు మళ్ళీ ఇది ఎట్లుంటది అంట అన్న, వీళ్ళ టీము ఒక 10 మంది ఉన్నారనుకో అన్న. ఒక ఆయన ఈ ప్రపోజల్ చేస్తాడు, సంభాజీ మహారాజు శివాజీ యుద్ధం చేసుకున్నారు, వాళ్ళిద్దరికి పడకపోయేదని ఒక ఆయన ప్రపోజ్ చేస్తాడు. వీళ్ళతోనే ఉన్న ఆయన ఒక ఆయన కాదు అని అంటాడు. మిగతా 8 మంది కూడా లేదు నిజమే, వాళ్ళిద్దరు కొట్టుకున్నారు, మాకు తెలుసు అది ఇదని వీళ్ళు అనేసరికి ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇదే నిజం అనుకుంటారు. ప్రీ ప్లాన్ హిందుత్వం మీద ప్రీ ప్లాన్ గా మన పైన బురద జల్లేకుంటారు అన్న. ఇప్పటికైనా హిందువులు చైతన్యవంతం పొందాలి. ఇంకొకటి ఏంటంటే మన ఈ ప్లాట్ఫామ్ అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నాగరాజ్ అన్న గారు చెప్పినట్టు ఇప్పుడు ఒక గుడి దేవాలయం దగ్గర తాగిపోయినందుకు వాళ్ళు ప్రజలు కట్టేసుకుంటున్నారు, అయ్యగారులు కూడా కాదు కదా, అందరు కులాలలో కలిపి అలా అందరు కులాలు కలిపితే హిందువులు, ఒక బ్రాహ్మణంలో లేకపోతే ఇంకేదో కులం కలిపితే హిందువులు కాదు, ప్రతి కులం ప్రతి తెగ కలిస్తేనే హిందువులు. వాళ్ళందరూ కలిసి కొట్టిన, వాళ్ళందరూ కోపం వచ్చింది కట్టేసి కొట్టిన. దానికి కేవలం వాళ్ళ మళ్ళా అందులోకెళ్ళి ఇప్పుడు కొట్టిన వాళ్ళు కులాలు తీయాలి కదా, అట్లా అంటే తీయరు, అట్లా తీస్తే అందులో అందరు వెళ్తారు. మరి ఎస్సీలు ఉండరు, ఓసీలు ఉండరు, బీసీలు ఉండరు, ఎస్టీలు ఉండరు, అందరు ఉంటారు. అది తీయరు. విక్టిమ్ ఎవరినైతే కొట్టినరో అక్యూజ్డ్ ఆయన తీసుకొచ్చి ఈ సింపతి పొంది ఈ ప్రొపగాండా అంతా ఫైలాయిస్తారు మొత్తం. ఈ అంతా హిందువులు చూసి నాకు ఇట్లా చేస్తారు ఎస్సీలని అని చెప్పి అట్లా చేసి వాళ్ళు కన్వర్షన్ చేసుకున్నారు. ఎన్నో విషయాలు అన్న చాలా అసలు తెలుస్తలేవు, అసలు వీళ్ళు ఎందుకు చేయాలి ఇట్లాంటి తెలుస్తలేవు. కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి వరంగల్లో కూడా. అసలు ఒక అబ్బాయిని ఎత్తుకపోయి పొట్టు కొట్టారు 30 మంది. తక్కువ అంటే రీజన్ ఏంది, కేవలం హిందూ అని చెప్పి అంతే. హిందూ ఒక వేరే కమ్యూనిటీ అందరితో మాట్లాడతాడని చెప్పి తీసుకుపోయి కొట్టిరు. అసలు ఆ విషయాన్ని ఎంత అనగదొక్కాలని ట్రై చేసారు అంటే వ్యవస్థ, ఎమ్మెల్యేలు కూడా, హిందూ ఎమ్మెల్యేలు. మన వాళ్ళే మనోళ్ళకి తెలియలేకపోతే అవతల ఖచ్చితంగా ఎత్తికెక్తాడు కదా. ఇట్లాంటి విషయాలన్నీ అందరం చర్చించుకోవాలి, అందరం విచారించుకోవాలి. అప్పుడే మనం అందరం సంఘటితం అవుతాం. అవునన్నా, ఆ ఉద్దేశంతోనే స్టార్ట్ చేయడం జరిగింది. చూసేవారు కూడా, ఈ వీడియో చూసేవారు కూడా మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. ఏమైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడల్లా జాయిన్ అవ్వచ్చు. ఎవ్రీ వీక్ ఉంటుంది స్ట్రీమింగ్. మీరు కూడా జాయిన్ అయ్యి మీ విశ్లేషణ మాకు అందిస్తారని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు అన్న నాగేష్ అన్న, అరుణ్ అన్న ఇంకా జాయిన్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయారు, నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టున్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న, జై శ్రీరామ్. మనం మళ్ళీ కలుద్దాం అన్న. ఓకే అన్న, జై శ్రీరామ్. తప్పకుండా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.